దీని గురించి మనం ల్యాండ్ రిఫార్మ్స్లో ఉన్న కేసెస్ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడే మాట్లాడితే దానికే 4-5 క్లాసెస్ అయిపోతాయి. నెక్స్ట్ షెడ్యూల్ 10. ఇది యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల చట్టం. అంటే ఒక పర్సన్ ఒక పార్టీ గుర్తుతో గెలిచి అతను మరొక పార్టీలోకి షిఫ్ట్ అవ్వడాన్ని పార్టీ ఫిరాయింపులు అని అంటారు. ఇది రాజీవ్ గాంధీ గారి హయాంలో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 1985లో యాడ్ చేశారు. దీనికి లింకప్ అయిన ఆర్టికల్స్ 102 అండ్ 191. మీరు ఆర్టికల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నేను నెక్స్ట్ క్లాసెస్లో క్వశ్చన్స్ కూడా పెడతాను, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని. అప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. మీరు క్లాసెస్ వినేటప్పుడు మీరు మనసులో మీరు క్వశ్చన్ రాగానే పౌజ్ చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తు తెచ్చుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. షెడ్యూల్ 11 అనేది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్, రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెబుతుంది. ఇది 243G అనే ఆర్టికల్తో లింకప్ అయింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఇది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా 11th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది, ఈ పంచాయతీరాజ్ని. నెక్స్ట్ 12th షెడ్యూల్ వచ్చేసి అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అంటే మున్సిపాలిటీస్లో పట్టణాలది. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1993లో యాడ్ చేశారు. దీనికి లింకప్ అయిన ఆర్టికల్ వచ్చేసి 243W ఆర్టికల్ లింక్ అయింది. నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. మీరు ఈ క్లాసెస్ కనుక ఫస్ట్ నుంచి ఫాలో అయ్యింటే మీకు తెలుస్తుంది దీనికి ఆన్సర్ ఎలా రాయాలనేది. ఈ క్వశ్చన్ చూడండి. షెడ్యూల్స్ ఆర్ ఎలాబరేటెడ్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్. షెడ్యూల్స్ అనేవి ఆర్టికల్స్ యొక్క ఎలాబరేషన్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అని అయితే దాన్ని వివరిస్తుంటే ఆర్టికల్ని వివరిస్తుంది షెడ్యూల్ అనే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. షెడ్యూల్స్ అనేది ఆర్టికల్స్ యొక్క వివరణ అనే వాక్యాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నది మెయిన్స్ క్వశ్చన్. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ లాగా, లేకపోతే మీకు వీలైతే 10 మార్క్స్ క్వశ్చన్ లాగా పెద్దగా రాయడానికైనా ప్రయత్నించండి. మీరు క్లాసెస్ వింటే ఇది ఈజీగా, చాలా ఈజీగా రాయవచ్చు. మనం చాలా చెప్పుకున్నాం దీని గురించి, ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకున్నాము ఏ ఆర్టికల్ ఏ షెడ్యూల్తో ఉన్నాయి అనేసి. మనం 2-3 షెడ్యూల్ 2-3 ఆర్టికల్స్ వాడుకొని చెప్పాము. కాబట్టి చాలా ఈజీనే, మీరు ప్రయత్నించండి. ఈరోజుకి షెడ్యూల్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఫస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు వీడియోలో. నెక్స్ట్ మనం వదిలేసిన షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, నేను చెప్పిన టాపిక్కే. సీఎం యొక్క శాలరీస్ షెడ్యూల్ 2లో మెన్షన్ చేశారు. బట్ స్టేట్కి సీఎం శాలరీస్ మారుతుంది ఎందుకు? ఎందుకంటే సీఎం శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. ఒక్కో స్టేట్ లెజిస్లేచర్ ఒక్కో విధంగా తన శాలరీస్ డిసైడ్ చేస్తుంది. అది రీజన్. యాక్చువల్గా షెడ్యూల్ 2లో ఉన్నది ఏంటంటే శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్ట్ 5 అండ్ పార్ట్ 6 స్టేట్ ఎగ్జిక్యూటివ్స్, యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కిందకు వస్తారు కాబట్టి వీరి యొక్క సీఎం అనేవాళ్ళు స్టేట్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ 6 కిందకు వస్తారు కాబట్టి వీరి యొక్క శాలరీని స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఎందుకు సెంట్రల్ జాబ్స్ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి? ఇవన్నీ మా ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నమాట దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు. కాబట్టి అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పేసి నేను కూడా దీంట్లో మెన్షన్ చేశాను. మీకు నచ్చుతాయి అనుకున్నా. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ రాకపోయినా ఇప్పుడు నేను పెట్టినప్పుడు మీకు వస్తుంది, అవును కదా నిజంగానే సెంట్రల్ జాబ్స్ అన్నీ ఎందుకు ఆ పేపర్స్ అన్నీ హిందీలో ఇంగ్లీష్లో ఇస్తారు, మనకు తెలుగులో ఇవ్వట్లేదే అనేసి. దానికి రీజన్ ఏంటంటే పార్లమెంట్ అనేది ఇంగ్లీషు హిందీని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్గా ఎంచుకుంది. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసిన సెంట్రల్ నుంచి రిలీజ్ చేసిన ఏదైనా కానీ, ఏ పేపర్ అయినా, ఏ గెజిట్ అయినా, ఏ క్వశ్చన్ పేపర్ అయినా, ఏ నోటిఫికేషన్ అయినా ఈ 2 లాంగ్వేజెస్నే యూజ్ చేస్తుంది. అదే మన ఆంధ్రాకి వస్తే గనక తెలుగు ఇంగ్లీష్ని
అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజెస్గా తీసుకుంటుంది కాబట్టి అవన్నీ మన నోటిఫికేషన్స్, మన గెజెట్లు అన్నీ ఈ 2 లాంగ్వేజెస్లోనే, తెలుగు ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇంగ్లీష్ అనేది రాజ్యాంగంలో అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా మనం తీసుకోలేదు. బట్ మన ఇండియా అనేది మిగిలిన కంట్రీస్ అన్నిటితో మంచి సంబంధం ఉంది కాబట్టి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ తెలియాలి, అది అన్నిటితో అందరికీ చేరువవ్వాలి, మనము అన్ని కంట్రీస్తో బాగా కొలాబరేట్ అవుతూ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ఎక్కువ వాడతాము. కొన్ని కంట్రీస్ వచ్చేసి పాకిస్తాన్, ఇట్లా కొన్ని టైప్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్గా, అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్గా వాడేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగు వస్తే దీనికి 2 హోదాలు ఉన్నాయి. రాజ్యాంగం వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ ఇచ్చింది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజ్ అంటే పురాతన లాంగ్వేజ్ హోదా కూడా తెలుగుకి ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ హోదా ఇచ్చింది. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇంకో క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్. షెడ్యూల్ 4 ఈజ్ లింక్డ్ టు ఆర్టికల్ 1 and 4 ఓన్లీ. షెడ్యూల్ 4 ఇది ఒకటి. రెండోది వచ్చేసి షెడ్యూల్ 1 ఈజ్ లింక్డ్ టు ఆర్టికల్ 1 ఓన్లీ. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి, షెడ్యూల్ 4 ఏం చెప్తుంది, షెడ్యూల్ 1 ఏం చెప్తుంది. షెడ్యూల్ 4 ఏం చెప్తుందంటే రాజ్యసభ సీట్ అలొకేషన్స్ టు ఆల్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. ఇది ఆర్టికల్ 1 and 4 మీద కాదు, 4 and 80 మీద డిపెండ్ అవుతుంది. 4, 80 మీద ఇది రాజ్యసభ సీట్ అలొకేషన్స్ గురించి చెప్తుంది. షెడ్యూల్ 1 వచ్చేసి ఏం చెప్తుందంటే షెడ్యూల్ 1 అనేది ఆర్టికల్ 1కి మాత్రమే లింకప్ అయిందని చెప్తుంది. షెడ్యూల్ 1 ఏం మాట్లాడుతుందో మనం ముందు గుర్తు తెచ్చుకుందాం. స్టేట్స్ వాటి యొక్క డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఆర్టికల్ 1 and 4తో లింకప్ అయింది. ఇక్కడ ఏమి ఇచ్చారు, 1 మాత్రమే ఇచ్చారు. ఇక్కడ 4, 80 అయితే తప్పిచ్చారు. కాబట్టి ఈ 2 తప్పు, నన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి షెడ్యూల్ 8కి అంటే 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి అన్నది ఒక స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే షెడ్యూల్ 10 అనేది ఈజ్ లింక్డ్ టు ఆర్టికల్ 102 and 194 అన్నది ఒకటి. ఇప్పుడు షెడ్యూల్ 8 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాము. దీంట్లో 4 అమెండ్మెంట్స్ జరిగాయని. అవేంటివంటే ఒరియా నుంచి ఒడియాగా మారడము, 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 71st, 92nd 4 జరిగాయి. బట్ ఇక్కడ 3 అని ఇచ్చారు, ఇది తప్పు. షెడ్యూల్ 10 దేని గురించి మాట్లాడుతుంది, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంది. యాంటీ డిఫెక్షన్ లా, దీనికి లింకప్ అయిన ఆర్టికల్స్ వచ్చేసి 102 and 191. ఇక్కడ 194 ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. కాబట్టి 2 తప్పే కాబట్టి దీని ఆన్సర్ నన్ను. నెక్స్ట్, ఇంగ్లీష్ అనేది షెడ్యూల్ 8లో భాగమా కాదా? భాగం కాదు. మనం ఇన్నాకే మాట్లాడుకున్నాము, ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్. షెడ్యూల్ 8 రాజ్యాంగంలో ఇచ్చింది అఫీషియల్ లాంగ్వేజెస్ కాబట్టి షెడ్యూల్ 8 అనేది భాగం కాదు. నెక్స్ట్, షెడ్యూల్ 8లో అఫీషియల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది భాగం కాదు. 10th షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో యాడ్ చేశారు? ఇది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985లో యాడ్ చేశారు. ఇది 10th షెడ్యూల్ ఏంటండి, పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇది రాజీవ్ గాంధీ గారి హయాంలో యాడ్ చేశారు. మనం ఇక్కడే మాట్లాడుకున్నాం చూడండి, ఏమేమి ఆర్టికల్స్ లింకప్ అయినాయి, 102 and 191. ఎన్నో అమెండ్మెంటు, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎన్నో ఇయర్, 1985. ఎవరు చేశారు? రాజీవ్ గాంధీ. పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇలా మనం ఒక టాపిక్ను ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్,
12th షెడ్యూల్తో ఏ ఆర్టికల్ లింక్ అయి ఉంది? 12th షెడ్యూల్ అంటే మనకు తక్కువ గుర్తు రావాలి. లాస్ట్ది 12th అంటే మనకు ఏం గుర్తు రావాలి? అర్బన్ మున్సిపాలిటీస్ గుర్తు రావాలి. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1993లో యాడ్ చేశారు. దీనికి లింకప్ అయిన ఆర్టికల్ 243W. అదే రూరల్ అవుతే గనక 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. ఈ రెండు కూడా పివి నరసింహారావు గారు యాడ్ చేశారు. ఇది 243Gతో లింకప్ అయింది. ఇలా మనకు ఒకటి రాగానే, ఒక క్వశ్చన్ రాగానే దానికి ప్యారలల్గా ఉండే ఇంకొక కాన్సెప్ట్ మనకు గుర్తు రావాలి, దాంట్లో ఉన్న మ్యాటర్ మనకు గుర్తు రావాలి. ఇలా గుర్తొస్తేనే మనకు సబ్జెక్ట్ అనేది బాగా వచ్చినట్టు, మనకు మంచి ఫ్లో ఉంటుంది సబ్జెక్ట్లో. అది రావాలంటే మీరు ఇట్లనే, ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వశ్చన్ అడిగింది 12th షెడ్యూల్ మీద, కానీ 12th 11th ఒకేసారి తీసుకొచ్చారా? ఒకేలాంటిదా? కాబట్టి మీకు 11th షెడ్యూల్ కూడా మీరు గుర్తు తెచ్చుకొని రాసుకోవాలి ఒక చోట. అది అన్నమాట ఫ్లోకి కారణం. ఆర్టికల్ 248 ఏ షెడ్యూల్కి లింక్ అయి ఉంది? ఆర్టికల్ 248 అనేది ఏ షెడ్యూల్కి కూడా లింక్ లేదు. మనం మాట్లాడుకున్న ఆర్టికల్ మొత్తం 246. కొన్నిసార్లు మీకు ఎగ్జామినరు అసలు సంబంధం లేని ఏదో ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఏదో షెడ్యూల్లో ఉంది అని మనకు భ్రమ కలిగించేటట్లు క్వశ్చన్ ఇస్తారు. మనం అది గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా నెంబరే గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోకపోతే 240లోనే ఉంది, ఉంది, ఇది షెడ్యూల్ 7కి సంబంధించింది కదా, డివిజన్ ఆఫ్ పవర్స్ కదా అని షెడ్యూల్ తప్పకుండా ఆప్షన్లో షెడ్యూల్ 7 ఉంటుంది. ఎందుకంటే మనం చదివినప్పుడు గుర్తుంటాయి మనకు 246 అనే ఆర్టికల్ షెడ్యూల్ 7కి లింకప్ అయ్యింది అనేసి. కాబట్టి మనం వెంటనే షెడ్యూల్ 7 పెట్టేస్తాము. కాబట్టి మనం జాగ్రత్తగా నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు షెడ్యూల్ 7కి లింకప్ అయింది 246, ఇక్కడ ఇచ్చింది 248 అనేసి. 248 ఏ షెడ్యూల్కి లింక్ కాలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ నేను షెడ్యూల్ 5, 6 గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆల్రెడీ నేను నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను, బుక్స్ అన్నీ చదివి. నేను అది సపరేట్ టాపిక్, కొంచెం లెంతీగా ఉంటుంది, పైగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనిలాగా జస్ట్ పైన ఉంది ఫ్యాక్ట్స్, జస్ట్ ఫ్యాక్ట్ నేర్చుకోవడం కాకుండా, గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆడ మంచి ఎక్స్ప్లెనేషన్, మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి అది ఈ వీడియోలో పెడితే మళ్ళీ షెడ్యూల్స్ ఎందుకులే అనేసి నేను ఈ 2 పక్కన పెట్టుకున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి. ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ ఉంటే నాకు కూడా బాగా చేయాలి అనే ఆలోచన వస్తుంది. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీ ఆలోచనల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.